ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. కానీ మనకేంటి లాభం? దీనివల్ల మనం ఎలా లాభం పొందొచ్చో చెప్తాను వినండి. ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడం అంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే థర్డ్ హైయెస్ట్ జీడీపీని అచీవ్ చేయడం. మన జీడీపీ అంతెక్కువ పెరుగుతుంది అంటే మన కంట్రీ యొక్క ప్రొడక్షన్, కన్జంప్షన్, సేల్స్ ఇవన్నీ పెరుగుతున్నట్టు. సో ఇవన్నీ పెరగడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం అనుకుంటున్నారు? ఆ కన్జంప్షన్‌కి కావాల్సిన ప్రొడక్షన్ చేసేవాళ్ళు లేదా సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్. మరిప్పుడు వీళ్ళందరికి వచ్చే లాభంలో మనం ఎలా కొంత పార్ట్ తీసుకోగలం? ఈ పెద్ద కేక్‌లో ఒక పీస్ మనం కూడా తీసుకోవాలంటే ఈజీ వే ఒకటుంది. దానికంటే ముందు హార్డ్ వే చెప్తాను వినండి. డిఫికల్ట్ వే వచ్చేసి మనం కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మనం కూడా ఈ ప్రొడక్షన్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. ఇది కుదరని వాళ్ళ కోసం ఇంకో ఈజీ వే కూడా ఉంది. అదేంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీస్‌లో ఈ ఇండియా గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేసి వాటి సేల్స్ పెరుగుతూ ప్రాఫిట్స్ పెంచుకుంటున్నప్పుడు ఆ ప్రాఫిట్స్‌లో మనం కూడా కొంత షేర్ తీసుకోవడం. ఇలా ఇన్వెస్ట్ చేయడం ఎలాగో తెలియకపోతే నేను సీఏ మహాదేవ్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా అండ్ సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌గా మీకు గైడెన్స్ ఇస్తాను. దానికోసం ఈ రీల్ నాకే సెండ్ చేయండి లేదా ఈ రీల్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్‌ని ఇంకా చూడటానికి మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి. రోజు నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్‌లోకి వచ్చేస్తాయి.